ఈరోజు టాపిక్ ఏం మాట్లాడతా అంటే ఊసరవెల్లి గురించి మాట్లాడతా. నిజమైన ఊసరవెల్లి ఏంటి? అలాంటి వాళ్ళు రంగులు మారుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మన జీవితంలో రావడం వల్ల రకరకాల పరిస్థితులు, రకరకాల సమస్యలు మన జీవితంలో వస్తుంటాయి. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మన యొక్క ఆలోచన ఎలా ఉండాలి, మన యొక్క ఆలోచన కరెక్ట్ వేలో ఎలా ఉండాలి, అలాంటి వాళ్ళకి ఎలా బయటపడాలి, అలాంటి వాళ్ళు మన జీవితంలో ఉన్నప్పుడు అనే విషయాలు కంప్లీట్గా మాట్లాడతా. వీలైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకో, లేదంటే స్పీకర్ ఆన్ చేసుకో, క్లారిటీగా వినడానికి ప్రయత్నించు. నేను చెప్తాను, నీ జీవితంలో కూడా ఎప్పుడో ఒకనొక సందర్భంలో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. ఇంకా వీడియో చాలు చేస్తా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఊసరవెల్లి అంటే ఏంది? రంగులు మారుతూ ఉంటాయి. రంగులు మార్చే ఒక జీవి. అది ఈ మధ్యకాలంలో మనుషుల మధ్య తిరుగుతుంది. మనుషుల మధ్య తిరుగుతుంది. అదొక సపరేట్ జీవి. మనిషి జీవితం మానవ జీవిలాగా, మానవ జీవిలో ఇంకో రకమైన జీవి అదే ఊసరవెల్లి. అది అవతారం ఎక్కిందిగా మనిషి రూపంలో. అది ఎలా ఉంటుందంటే నేను చెప్తా. ఇప్పుడు వాళ్ళు బయటకి అందరితో బాగున్నట్టుగానే అనిపిస్తారు. నిజమైన రంగు ఇంకొక దగ్గర కనిపిస్తుంది. అందరితో బాగున్నట్టు ఉంటారు, అందరితో బాగా మాట్లాడినట్టు నటిస్తుంటారు, కానీ చేయాల్సిన వాళ్ళకి డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరి ముందు చెడ్డగారు, ఎవరి ముందు తక్కువ అయ్యేటట్టుగా చూసుకోరు. అన్ని ప్రీ ప్లాన్డ్గా వాళ్ళ యొక్క ఆయుధాలు పర్ఫెక్ట్గా వాళ్ళు ఉండి, వాళ్ళ వల్ల ఎదుటి వాళ్ళకి రకరకాల డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎట్లెట్లా డ్యామేజ్ జరుగుతుంది అనే విషయాన్ని చెప్తా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు. ఫ్రెండ్ సర్కిల్ ఎట్లుంటుంది, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికి అర్థం కాదు. జెన్యున్గా ఉన్నవాళ్ళు, నిజంగా ఉన్నవాళ్ళు ఎప్పుడు ఒకటేలా ఉంటారు. ఒకసారి అవసరం ఉంటే ఒక టైప్ ఆఫ్ రంగు, అవసరం లేకపోతే ఇంకో రంగు, రకరకాలే పెడతారు. ఎందుకంటే అవసరం ఉంటే చాలామంది ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, మనం ఎట్లా చూస్తుంటాం, ఫ్రెండ్షిప్ వాల్యూ అనేది ఉండదు. వాళ్ళ అవసరం, మనం ఒకవేళ సమస్యలో ఉన్నామనుకో, వాళ్ళకి అదే టైంలో ఏదన్నా అవసరం అయిందనుకో, మనం చెప్తాం, అరే నేను ఉన్న పరిస్థితి ఇట్లా ఉంది అని. అప్పుడు వాళ్ళు ఏమంటారు, అసలు నాకు హెల్ప్ చేయవు, నాకు ఏం చెయ్యవు, నువ్వు అసలు ఇంతే, అసలు నువ్వు అర్థం చేసుకో అంటారు. కానీ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడమే నిజమైన స్నేహం, నిజమైన బంధం. ఇంకొంతమంది ఎట్లుంటారు, అవసరం తిరిగిపోయిన తర్వాత మర్చిపోతారు. అవసరానికి కొంతమంది అంటే వీళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా స్కెచ్ చేసుకొని రాసుకొని పెట్టుకుంటారు వాళ్ళ లైఫ్లో. ఒక పేపర్లో రాసుకొని నాకు ఏ అవసరాలు ఉన్నాయి, ఆ అవసరానికి ఎవరితో లింక్ ఉంది, అవసరం అయిపోయే వరకు ఆ లింక్ని కనెక్ట్ చేసుకుంటారు. అవసరం అయిపోయిన తర్వాత కట్ చేసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళ యొక్క రంగు మనం అట్రాక్ట్ అయిపోయిన తర్వాత, మనం నమ్మిన తర్వాత ఒక్కసారి హ్యాండ్ ఇస్తే గాయం తలుగుతుంది అంటారు కదా. 2 రబ్బర్లు ఇట్లా లాగితే ఒకటి వదిలేస్తే ఒకటి తలుగుతుంది ఏదో అంటారు కదా. సేమ్ అంతే. నేనేమంటున్నా అంటే, ఇక్కడ రంగులు మారే మనుషులు చాలామంది తిరుగుతున్నారు. బాగా గమనించు. ఎవరిని కూడా బ్లైండ్గా నమ్మకు. ఎందుకంటే అవసరం ఉంటే ఒక రంగు, అవసరం తీరిపోయిన తర్వాత ఇంకో రంగు. మంచి ఉంటే ఒక రంగు, చెడుకి ఉంటే ఒక రంగు, మన అనుకుంటే ఒక రంగు, బయట అనుకుంటే ఒక రంగు. మొత్తము ప్రతి ఫేసెస్ అన్ని రకమైన రంగులు బయట పెడుతూ తిరుగుతున్నారు. వాళ్ళని మనం కనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఎవరిని కూడా బ్లైండ్గా నమ్మకు, గుడ్డిగా మనోళ్ళే అని ఒక ట్యాగ్ వేసుకోకు. ఎందుకంటే ఇక్కడ మనం సినిమాలు చూస్తూ ఉంటాం. సినిమాలలో అద్భుతమైన నటన చూస్తే మనం వాళ్ళకి పడిపోతాం. నిజ జీవితంలో అద్భుతంగా నటించే వాళ్ళని పడిపోకండి. అది సినిమా, 3 గంటల సినిమా, వావ్ వండర్ఫుల్ అని కనెక్ట్ అయిపోతాం. ఎందుకు? వాళ్ళు అంత బాగా యాక్టింగ్ చేసి అంత బాగా మనల్ని ఉత్సాహం పరిపించారు. కానీ నిజమైన జీవితంలో ఎవరు బాగా నటిస్తున్నారో వాళ్ళకి దూరంగా ఉండు. ఎందుకంటే అది 3 గంటల సినిమా, ఇది నిజ జీవితమైన సినిమా. ఎవడు బాగా నటిస్తున్నాడు, ఎవరు ఏ అవకాశం కోసం నటిస్తున్నారు, బాగా అర్థం చేసుకో, బాగా గమనించు. ఎందుకంటే నీ అవసరం తీరిపోయిన తర్వాత నిన్నే చెడ్డ చేసే మనుషులు ఉన్నారు. నీ అవసరం తీరిపోయిన తర్వాత నీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? ఒకప్పుడు నీతో మంచిగా ఉన్న వాళ్ళే
ఇప్పుడు నీ అవసరం తీరిపోయిన తర్వాత నీ గురించి వేరే వాళ్ళకి చెడుగా చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి చాలామంది ఉన్నారు, ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉన్నారు. ఫ్రెండ్ సర్కిల్లో, రిలేషన్స్లో, బయట, ఇంట్లో, ఇంకెక్కడైతే మనుషులు ఉన్న ప్రతి చోట ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు. సంబంధం లేకుండా మన జీవితంలో వచ్చేస్తారు కొంతమంది. ఇంకొంతమంది మన అనుకొని కొంతకాలం వరకు ట్రావెల్ అయిపోయి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు ఇంకొంతమంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది మన జీవితం ఏంది, మన కోసమా ఎదుటి వాళ్ళ కోసమా? ఎవరు పడితే వాళ్ళు మన యొక్క బుక్లోకి వచ్చేస్తారు, ఆ పేపర్ జింపి వెళ్ళిపోతారు. వాట్ ఈస్ దిస్ అనిపిస్తుంది అప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నీ బుక్కులోకి ఎవరిని ఎంటర్ చెయ్యకు, నీ జీవితంలోకి ఎవరిని ఎంటర్ చెయ్యకు. అర్థమవుతుందా? నువ్వు ఎవరితోనైనా మాట్లాడినా, ఎవరితో అయినా కనెక్ట్ అయినా, ఎవరితో అయినా ఒక రిలేషన్లో ఉన్నా, ఎవరితో అయినా ఒక స్నేహపూర్వకంగా ఉన్నా చాలా జాగ్రత్తగా గమనించు. ఎవరిని గుడ్డిగా నమ్మకు. పైపైన రుచులు చూపించగానే వాళ్ళంతా అద్భుతమైన మనుషులని కూడా నువ్వు నమ్మడానికి వీల్లేదు. అర్థమవుతుందా? సో ఇలాంటి ప్రపంచంలో ఇలాంటి మనుషులు ఉన్నారు అని నువ్వు తెలుసుకొని జాగ్రత్త పడు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు మంచి అనుకునే వ్యక్తులే నీకు తెలియకుండా నీ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని కూడా నువ్వు గమనించాలి. అప్పుడే నీకు ఒక క్లారిటీ వస్తుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎంతమంది నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది వాస్తవంగా బతుకుతున్నారు, ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు అనే విషయాలు తెలుస్తుంది. నువ్వు జాగ్రత్త పడు, అన్నీ ఆలోచించు. ఎవరు మంచి, ఎవరు చెడ్డ, ఎవరు మనోళ్ళు, ఎవరు బయటోళ్ళు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు అవసరానికి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనే విషయాన్ని నువ్వు చాలా అద్భుతంగా గమనిస్తే తప్ప ఇలాంటి ఊసరి వెళ్ళి వాళ్ళకి దూరంగా ఉండలేవు, బయటపడలేవు అనే విషయాన్ని గమనించు. ప్రతి ఒక్కరి జీవితంలో రకరకాల పరిస్థితిలో ఇలాంటి మనుషులు ఉంటారు. అలాంటి మనుషుల వల్ల చాలామంది కోలుకోలేని దెబ్బ తిని ఆగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇంకొంతమంది దులుపుకొని పోని గంగలు పోని ఇలాంటి వాళ్ళు నాకు అవసరం లేని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది మానసికంగా డిప్రెషన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. రకరకాల సిచ్యువేషన్స్ జరుగుతాయి. సో మెంటల్ స్ట్రాంగ్గా ఉండు. ఎవరిని నమ్మకు. ఫస్ట్ అది మంచిగా చెప్తాను, ఎవరిని నమ్మకు. ఇక్కడ ఎవ్వరు మనోళ్ళు కాదు. నీ అవసరం కోసం నిన్ను మంచోని చేస్తారు, నీ అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను చెడ్డోని చేసేస్తారు. వాళ్ళ అవసరం కోసం నిన్ను ఏ రకంగా అయినా ప్రపంచానికి పరిచయం చేస్తారు, ప్రపంచానికి ప్రచారం చేస్తారు వాళ్ళ అవసరం బట్టి ద్వారా. సో అది ఒక్కటి గుర్తుపెట్టుకో, స్ట్రాంగ్గా ఉండు. ఎవరిని గుడ్డిగా నమ్మకు. ఎవ్వరు మనోళ్ళని పెద్దగా ఆశలు పెంచుకోకు. ఇక్కడ ఎవరు మనోళ్ళు కాదు, ఎవరు మంచి మాట్లాడిన వాళ్ళంతా గొప్పోళ్ళు కాదు. అవసరం తీరిపోయిన తర్వాత మోచేతి కింద బెల్లం పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నేనేమంటున్నా అంటే, ఫస్ట్ నువ్వు ఒక్కటే దృష్టిలో పెట్టుకో, అందరితో బాగుండు, కొంతమందితోటే నిజాయితీగా ఉండు. అర్థమవుతుందా? అందరితో బాగుండు. కనిపించే కుక్కకి, కనిపించే నక్కకి, కనిపించే మనిషికి, కనిపించే ఇంకో నటించే మనిషికి, కనిపించే రంగుల మార్చే మనిషికి అందరితో మంచిగా ఉండు. కానీ కొంతమందితోటే నిజాయితీగా ఉండు. ఆ నిజాయితీ అనేది అందరికీ పంచకు, అదంతా వర్కౌట్ కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర అన్నం మిగిలిపోయింది అనుకో, ఎవరైనా ఫ్రెండ్స్కో, ఎవరైనా ఫ్యామిలీకో, అయ్యో తినండి, వేస్ట్గా నేను పడేస్తా, ఉంది రండి అంటే ఎవరైనా తింటారా? తినరు. నువ్వు పాజిటివ్గానే చెప్తున్నావు ఆ ఫుడ్ అనేది. అదే నువ్వు ఎక్కడైతే బయట ఆకలితో ఉన్నారో వాళ్ళ దగ్గర పెట్టినావు అనుకో, ఎట్లుంటుంది? అక్కడ నీ విలువ పెరుగుతుంది. నువ్వు ఆలోచించిన థాట్ అనేది అద్భుతంగా మారుతుంది. సో నీ మంచి ఎక్కడ చూపించాలో అక్కడే చూపి, నీ మంచితనము అవసరం ఉన్న మనుషులకే చూపించు. అందరితో చూపించకు. అందరు మనోళ్ళే అనుకోకు. అంత మంచి జరుగుతుంది అనుకోకు. మంచి చేస్తే మంచి అని. నేను చెప్పేది ఒకటి సింపుల్ మాట చెప్తున్నా, ఇది జీవితం. ప్రతి ఒక్కడు తన యొక్క పాత్ర అద్భుతంగా పోషించాలనే ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళ అవసరం కోసం ఇక్కడ అందరినీ యూజ్ చేసుకుని
అయినా ముందుకెళ్ళాలనే మనుషులు ఉన్నారు, అంతేగాని పట్టుకొని తీసుకెళ్లే వాళ్ళు లేరు. అర్థమవుతుందా? సో నువ్వు నీకు ఉపయోగపడకపోతే నిన్ను అందరూ యూజ్ చేసుకొని వదిలేస్తారు, అందరికీ ఉపయోగపడిపోతావు. నువ్వు ఫస్ట్ నీకు నువ్వు ఉపయోగపడు. ఇప్పుడు నాకు నేను యూజ్ కాకపోతే నన్ను అందరూ యూజ్ చేసేసుకుంటారు, తర్వాత నన్ను యూజ్ చేసుకున్నారు, నన్ను ఇట్లా చేసినారు, నన్ను ఇట్లా కాదు. ఫస్ట్ స్పేస్ అనేది ఎక్కువ స్పేస్ తీసుకోకు, ఎవరి పట్ల ఎవరికి స్పేస్ ఇవ్వకు. దానివల్ల ఏమవుతుందంటే విమర్శించే మాటలు నీకు వినపడవు. అర్థమవుతుందా? రంగులు మార్చే వాళ్ళు నీకు కనబడరు నువ్వు ముందుకు వెళ్ళిపోతే. సో ఎవరిని నమ్మకు, అందరూ మనోళ్ళు అనుకోకు. కంటికి కనిపించే ఈ అద్భుతమైన ప్రపంచంలో కొంతమంది మనుషులని వాళ్ళ యొక్క జీవితాలకి, వాళ్ళ యొక్క మాటలకి, వాళ్ళ యొక్క ఆచూకీకి చాలా దూరంగా ఉండు. అర్థమవుతుందా? ఏమాత్రమైనా నీ లైఫ్లో ఎవరిని కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ పెట్టుకోకు. అరే వీళ్ళు మంచిగా మాట్లాడతారు నాతోటి, వీళ్ళు చాలా అద్భుతంగా నా దగ్గర ఉంటారు, నాకు వాళ్ళతో బాగా కనెక్షన్ ఉంటుంది, మంచి అనిపిస్తుంది. ఏం మంచిగా అనిపిస్తుంది? 4 మంచి మాటలకే మంచి అనిపిస్తాయా? 4 మంచిగా నీతో పర్ఫార్మెన్స్ చేయగానే మంచి అనిపిస్తుందా? నిజమైన వ్యక్తి, నిజంగా నీతో ఉన్న వ్యక్తి నటించాల్సిన అవసరం లేదు. నీలో తప్పులు చెప్తారు, అరే నువ్వు ఇది కాదురా, ఇట్లా తప్పని మాట్లాడతారు. నిన్ను ఖండించే వాళ్ళే నిజమని నమ్ము. ఎందుకంటే నిన్ను ఖండిస్తున్నారంటే నిన్ను వాళ్ళకి మధ్య ఉన్న బాండింగ్ అని గుర్తుపెట్టుకో. ఎవరైతే ఇది కాదురా అంటారో వాళ్ళకి నీ పట్ల రెస్పెక్ట్ రిలేషన్ ఉన్నది కాబట్టి ఏదో ఒకటి చెప్తున్నారు వాళ్ళు. మనం అలాంటి వాళ్ళని దూరం చేసుకుంటాం. వాళ్ళు తప్పు, నన్ను ఎప్పుడు తప్పు పడతారు, నన్ను ఆ పాయింట్అవుట్ చేస్తారు అని పడేస్తాం. నువ్వు సూపర్, నువ్వు ఏది చేస్తే అది నువ్వు చేస్తే అన్ని పర్ఫార్మెన్స్ జరిగిపోతే, అన్ని పనులు జరిగిపోతే అది ఇదని వాళ్ళ అవసరాల కోసం నిన్ను పైకి, ఆకాశం పైకి, నక్షత్రాల పైకి ఎక్కిచ్చి చూపిస్తారు కదా, వాళ్ళని వండర్ఫుల్ అంటాం. ఆ ఒక్క వీక్నెస్ చాలు వాళ్ళు మన జీవితంలో ఎంటర్ అయ్యి ఆ తాలింపేయడానికి. సో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భాల్లో ఏదో ఒక ఫేజ్ అనేది వస్తుంది కొంతమంది వల్ల. అప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి, ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి. ఇవన్నీ మనము ఆలోచించకపోతే కష్టం. నేను చెప్పేది ఇప్పుడు ప్రతి చిన్న రిపేర్ జరిగినా దాన్ని చాలా దీర్ఘంగా ఆలోచించి ఎట్లా జరిగింది, ఎట్లా రిపేర్ జరిగింది, దానికి మళ్ళీ రిపేర్ కాకుండా ఎట్లా మనము సర్వీస్ ఇవ్వాలి అని ఆలోచిస్తాం. నీ మైండ్కి కూడా చాలా రిపేర్లు జరుగుతున్నాయి, అప్పుడు ఏం చేయాలి? ప్రాపర్ సర్వీసింగ్ ఇవ్వాలి. అయితేనే నువ్వు వాడే వస్తువులు ఎంత పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయో నీ మైండ్ కూడా అంతే పర్ఫెక్ట్గా రన్ అవుతాయి. సో ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ప్యారలల్ సిచ్యువేషన్స్ గురించి చెప్పిన. నచ్చిన వాళ్ళు ఫాలో కాండి, నచ్చని వాళ్ళు ఇలాంటి మనుషులు ఎదురైన తర్వాత మార్చుకోండి.